హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇదేంటి అంటే ఆల్ అబౌట్ మై ఓడి బియ్యం వ్లాగ్ అనమాట. సో మాకు తెలంగాణలో 5 yearsకి ఒకసారి పోస్తారు. అన్ని డీటెయిల్స్ నేను ముందు చెప్తూ ఉంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో బాగుంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. కొంచెం అయితే చాలా ఫేవరెట్ అనే చెప్పొచ్చు. సో మేమైతే ఇంటికి వెళ్ళామన్నమాట ఒక వీకెండ్. ఇంకా ఈ మంత్ ఎండింగ్ కల్లా మంచి రోజులు అయిపోతున్నాయి. ముందే మంచి రోజులు అవి చూయించుకుంటాము. ఏ రోజైతే మా పేర్ల మీద ఏ రోజైతే బాగుంటుంది, ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు పోయించుకోవాలి అవన్నీ. సో మేము వచ్చినామనేమో ఫుల్ ఎండలు ఉండే అనమాట. ఒక్కసారిగా క్లౌడీగా అయిపోయింది, కొంచెం వర్షం కూడా పడింది. ప్రస్తుతానికైతే మట్టలు చేయించుకోవడానికి వెళ్తున్నాను. మాకు చేయిస్తారు. కొంచెం అరిగిపోతే ఇంకా మధ్యలో ఎప్పుడైనా చేయించుకోవచ్చు, కానీ బియ్యం పోసేటప్పుడు కంపల్సరీ చేయించుకుంటారు. ఒకవేళ మిస్ అయితే మాత్రం మళ్ళీ 1 year వరకు చేయించుకోవద్దు. సో అందుకే కంపల్సరీగా 99% బియ్యం పోస్తారు అంటే మట్టలు కంపల్సరీ చేపిస్తారు. పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని హౌస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. దాంట్లో కూడా రకాలు ఉంటాయి, విడి మట్టలని, స్ప్రింగ్ మట్టలని. నాకు ఇంకా స్ప్రింగ్ మట్టలే కొనసాగుతున్నాయి కాబట్టి అవే చేయించుకున్నాను. ఇంకా పిల్లలు పెద్ద అయినాక కూడా అసలు ఇప్పటికీ నేను విడి మట్టలు చేయించుకోవాలి, కానీ ఇంకా నాకు స్ప్రింగ్ మట్టలు అలవాటు అయిపోయి అవే చేయించుకుంటున్నాను. ఒక్కసారి విడి మట్టలు చేయించుకుంటే ఇంకా మళ్ళీ స్ప్రింగ్ మట్టలు చేయించుకోరనమాట మా దిక్కైతే. అమ్మ కొంచెం పసుపు దారం తీసుకొచ్చింది, అవి ఇచ్చిన తర్వాత అవి కట్టుకోవాలన్నమాట కంపల్సరీగా. ఇంకా అయితే ఫుల్గా ఫాస్టింగ్ ఉంటారు. నేను అంతా ఉండను కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. కొన్ని ఏరియాల్లో అయితే వెంటనే ఇచ్చేస్తారు. ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను కొంచెం టైం తీసుకుంటారు ఊర్లలో కాబట్టి నాకు ఒక 2-3 అవర్స్లో ఇచ్చేస్తా అన్నారనమాట అంకులు. నేను మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళేసి దగ్గరనే జస్ట్ ఒక 2 ఇళ్ళ పక్కనే మాకు, కొద్దిసేపు అయిన తర్వాత వెళ్దామని ఇంటికి వచ్చేసాను అనమాట. రెడీమేడ్ కూడా పెట్టుకోవచ్చు, అది ఆప్షనల్. నేనైతే పెట్టుకోను, సైడ్ మట్టలు పెట్టుకుంటా, కానీ ఈ మట్టలు అయితే పెట్టుకోను. అందుకే ఎప్పటికీ చేయించుకుంటాను అనమాట. అమ్మ వాళ్ళే చేపిస్తారు, అది కొంచెం సెంటిమెంట్గా సాంప్రదాయంగా భావిస్తాము. మనమైనా చేయించుకోవచ్చు. ఒకవేళ నాకు ఇక్కడ అవైలబుల్గా ఉంటే నేనైనా చేయించుకోవచ్చు. ఎట్లాగో ఇంటికి పోతున్నా కదా, పక్కనే కదా అన్నట్టు ఇంటికాడ చేయించుకున్నా. వెంటనే ఇచ్చేసారు, ఒక 1-2 అవర్స్లో ఇచ్చేసిండ్రు. ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అవి చాలా రోజుల వరకు ఉంటుంది, మళ్ళీ బియ్యం పోసే వరకు అట్లే ఉంటాయి. కొంచెం అరుగుతాయి. ఎవ్రీ టైం చేసినప్పుడల్లా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. పెద్దోళ్ళు అయితే మా అమ్మాయి చాలా దొడ్డుగా ఉంటాయి, 3-4 తులాలు, 5 తులాలు, 6 తులాలు కూడా ఉంటాయి. నాకు హార్డ్లీ ఒక 1-1.5 తులానే ఉంటుంది. పెంచినప్పుడల్లా ఒక కొంచెమే అంత పెంచుకుంటూ వెళ్తున్నాం, మరీ అంతంత పెద్దగా అంటే పెట్టుకోలేం కదా. సో ఇంకా నెక్స్ట్ ఓడి బియ్యానికి ఏంటంటే మా దగ్గర 5 yearsకి ఒకసారి కంపల్సరీగా పోస్తారు. అది కూడా సారెతో సహా. సారె అంటే అన్నీ 5-5 కేజీలు పసుపు, కుంకుమ, కుడుకలు, కొంచెం ఎక్కువ మొత్తంలో అంటే 5 kgsతో ఇక లడ్డూలు, గరిజలు, స్వీట్స్ అన్నీ మన ఇష్టం అనమాట. ఇది 3వసారే నాకు. 5 yearsకి ఒకసారి పోస్తారు కాబట్టి ఇంకా 7వ సంవత్సరం రాకముందు 5 నుండి 6 అట్లా నడుస్తున్నప్పుడైనా పోయించుకోవచ్చు. మళ్ళీ ఆగస్టు వరకు మంచి రోజులు లేవు కాబట్టి నేను ఇప్పుడే పోసుకుంటున్నాను. ఇవన్నీ వేస్తారు. బియ్యం అయితే 21 షేరు అంటే అరౌండ్గా దగ్గర ఒక 21 kgs అలాగా ఉంటాయి మాకు. దాంట్లో ఇంకా దువ్వెన్లు, అద్దాలు, కుంకుమకాయలు మా సైడ్ వేసే నేను చెప్తున్నా, ఇంకా నాకు అదర్ తెలియదు కాబట్టి ఇవైతే చెప్తున్నాను. అండ్ బియ్యంలో 11 కుడుకలు, 11 ఎల్లిగడ్డలు, ఇవన్నీ 11 పెడతారనమాట. అవన్నీ మా అమ్మ ఇక్కడ ఏర్పెడుతుంది. నాకు మా అత్తయ్యకి ఇద్దరికి పోయాలి, మా అమ్మ వాళ్ళే. ఆమె ఆ ఇంటి ఆడపిల్లనే, నేను ఆ ఇంటి ఆడపిల్లనే కాబట్టి ఇద్దరికి వాళ్ళే పోస్తారు ఎవ్రీ టైము. మా అత్తయ్య కొంచెం టైం ఉంది, కానీ ఇద్దరికి ఒకటేసారి పనిలో పోస్తారనమాట. అందుకే 2 సపరేట్ చేస్తుంది, మళ్ళీ అంత హడావిడి కాకుండా కలిపేటప్పుడు అనేసి దానికి సపరేట్ చేస్తుంది. ఇది చాలా మంచి ట్రెడిషన్ అనమాట. అంటే కొన్ని ఏరియాలలో ఒక్కోలా ఉంటుంది. మా ఏరియాలో ఏంటంటే 5 yearsకి ఒకసారి పోస్తారు. మనకి పుట్టింటి నుంచి వచ్చే సారే అనమాట. ఒకవేళ అమ్మ నాన్న తర్వాత తదనంతరం మనకు అన్నయ్యలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోస్తారనమాట. కంపల్సరీ సార్ అయితే వస్తుంది. అట్లా 5 times అనమాట. ఇంత ఎక్కువగా తెచ్చుకోవడం ఒక 5 times. అంటే ఇది నాకు 3rd time, ఇంకో 2 times పోస్తే అయిపోతుంది. ఆ తర్వాత నార్మల్గా బియ్యం కొద్దిగా వేస్తారనమాట. ఇంత హెవీగా వేయరు. ఇంకా నేను బియ్యం పోసే రోజు అది ముందు రోజు చేయించుకున్నాను మట్టెలు. ఇంక ఇది ఈరోజేమో ఇంకా వంటలన్నీ అయిపోయాయి. నేను ఇక్కడ ఉప్మా చేశాను, కానీ నాకు ఉప్మా ఎక్కదు కాబట్టి నేను ముందు రోజు చేసుకుంటే చపాతి తింటున్నాను.
అదే చూపిస్తున్నాను ఇక్కడ ఏమేమి వండుకున్నాం అనేది. రైస్ అందరం ఉన్నాం కాబట్టి మా ఫ్యామిలీ అంతా ఎంత మాత్రం పడుతుంది. రైస్ నైట్ చేసిన పన్నీర్ కర్రీ మిగిలింది. ముందు రోజు సాటర్డే కాబట్టి కొంచెం ఎక్కువగా వెజ్జీ ఉంటుంది. అండ్ ఎండాకాలం పప్పు సాంబార్ లేని అస్సలు మనసున పట్టదు. మళ్ళీ చికెన్ ఎందుకు వండిరు బియ్యం పోసుకున్నప్పుడు అనొద్దు, మాది ఎక్కువ వండుతారు. ఇక అంతే, కొన్ని ట్రెడిషనల్లీ ఫాలో అవ్వాలి. తెలంగాణ సాంప్రదాయాలు ఏదన్నా అనుకోవచ్చు మీరు, ఏది ఉన్నా సరే మాకు నాన్ వెజ్ అయితే పక్కా ఉంటుంది. బియ్యం పోసుకొని అక్కడ పెట్టేసిన తర్వాత తింటాము, ముందే ఏం తినము. ఇప్పుడు లంచ్ ఏం చేయము, 12 లోపే బియ్యం పోసుకుంటాము. ఫస్ట్ అయితే ఇంకా బొట్టు పెట్టుకోవడము, కాళ్ళకు పసుపు రాసుకోవడము, నా బట్టలు మా అత్తయ్య వాళ్ళ బట్టలు ఇవన్నీ ట్రేలలో పెట్టుకోవడము అన్నీ రెడీ చేసుకుంటున్నారు మా అమ్మ వాళ్ళు. మా ఇంటికి పెద్ద మా నాన్నమ్మ ఉన్నారు, మా చిన్నానమ్మ కొంచెం తను చూస్తారనమాట. నేను ఫస్ట్ టైం మా ఇంటి నుంచి బియ్యం పోసుకొని పోవడం ఎప్పుడు ఒకసారేమో మా అత్తయ్య వాళ్ళ ఊరిలో గృహప్రవేశం అయితే అక్కడ పోసారు నాకు ఫస్ట్ సారే. తర్వాత మా గృహప్రవేశం అయితే అప్పుడు పోసారు ఇక్కడ తీసుకొచ్చి. ఫస్ట్ టైం మా ఇంటికి వెళ్ళి అయినాపూర్కి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి పోసుకొని రావడం నేను ఫర్ ద ఫస్ట్ టైం. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఫీలింగ్ అనేది. ప్రతిసారి వాళ్ళే అంటే ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకోవాలన్నమాట. బట్టలకి డబ్బులు ఇవ్వడము, మేము ముందే కుట్టించుకోవడం, మా అత్తయ్య వాళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తారు. మాకు ముందే అంటే కొంచెం మేము మధ్య బిజీగా ఉన్నాం కదా, అటు తిరగడం ఇటు తిరగడము. జస్ట్ 4-5 డేసే టైం ఉండే నాకు. ఫాస్ట్గా వెళ్ళి అచ్చుకి జైకి నాకు మా ఇద్దరు కుట్టించుకున్నాము. వాడికైతే రెడీమేడ్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఒకటేసారి రెడీ అయిపోదామని నేను ఇయర్ రింగ్స్ అవి పెట్టేసుకున్నాను. అమ్మ వాళ్ళు బట్టలు పెట్టాక మనం ఆ పట్టు చీర కట్టుకోవాలి. ఇంకా ముందే గాజులు అవన్నీ వేసేసుకుంటే పని అయిపోతుందని ముందే రెడీ అయిపోతున్నాను. అన్ని 12 లోపే అయిపోవాలి. మళ్ళీ ఇద్దరికి కదా, ఒక్కదానికంటేనేమో ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో అయిపోతుంది. ఇద్దరికి పోయాలి కాబట్టి తొందర రెడీ అయిపోతున్నాను నేనైతే. నాకు బాగా నచ్చింది. ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి అంటే చీరకి, అబ్బా అందరికీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే అవుట్పుట్ ఎలా వస్తుందో ఏంటో అని చాలా భయం వేసిండే నాకు. ఎక్కువ టైం లేదు, డిజైన్ అదేం పెట్టించలేకపోయాను అనేసి నాకు ఎట్లా నచ్చుతుందో ఎట్లయితే బాగుంటుందో అట్లా కుట్టించేసుకున్నాను. కానీ చాలా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు చీర అంటే నా పైన బాగా నప్పింది. ఫైనల్గా అయితే నాకు ఓవరాల్గా బాగా నచ్చింది. మీరు ముందు కలర్ అది చూద్దురు, నేను కట్టుకుంటే ఎట్లా ఉంది ఏందని కూడా చూద్దురు అనమాట. ఇవన్నీ ఫస్ట్ మా అత్తయ్యకి పోస్తారు కాబట్టి మా అత్తయ్య కోసం రెడీ చేసుకుంటున్నారు. మా నాన్నమ్మ ఇక్కడ బియ్యం అయితే కలుపుతుంది. 21 కేజీల బియ్యము, షేర్లు అంటారు కదా, 21 షేర్లు. ఆమెకి అంతే, నాకు అంతే. అన్నీ మంచిగా వేసి కలిపేస్తారు అన్నమాట. పసుపు నూనె వేసి కలిపేస్తారు. మాకు పసుపు కొంచెమే వేస్తారనమాట. మామూలుగా జనరల్గా మనం చూస్తే బాగా థిక్గా కనిపిస్తాయి కదా, కొంచెం వేసి కలిపేస్తారు. అంటే నెక్స్ట్ డేకి అవి బాగా పూస్తాయి అనమాట. అంటే బాగా మంచిగా కలర్ వస్తాయి. ఈ పసుపు ఇదంతా కూడా అమ్మ వాళ్ళు మాకు ఇవ్వడానికి, అంటే మా అత్తయ్యకి సారే లేదు, నాకే సారు ఉంటుంది. ఆమెకు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి పోస్తున్నారు కాబట్టి 5 కేజీస్ కుడుకలు ఇవన్నీ ఏంటంటే తీసుకొచ్చేస్తారు. అన్నీ ఒక తీరుగా ఈవెన్గా ఉన్నాయి తీసుకొస్తారు. మళ్ళీ పసుపు కొమ్ములు తీసుకొని పట్టిస్తారు. అట్లా చిన్నవి పాటిస్తారు కాబట్టి ఆ పసుపు నాకు ఎప్పటికీ వచ్చేస్తుంది అనమాట. ఇంచుమించు ఒక 3-4 ఇయర్స్ దాకా వస్తుంది ఆ పసుపు. ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళకి బట్టలు పెట్టేస్తే వాళ్ళు మార్చుకునే లోపు అలా బియ్యం కలిపేస్తారు. ఆ తర్వాత వెంటనే మాకు పెట్టేస్తారు. ఇంకా 1 by 1 ఇద్దరికి ఒకటేసారి చేసేస్తారు. నా పెళ్ళి ముందు నుంచి చూస్తున్నా, నా పెళ్ళి తర్వాత నుంచి చూస్తున్నా కాబట్టి నాకు కొంచెం అర్థమైపోయింది. లేకపోతే ఇంతకుముందు నాకు ఇవి ఏం తెలియలేకుండే. మా నాన్న వాళ్ళ తమ్ముడు ఉన్నారు, ఇద్దరు కలిసి చేస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే అత్తయ్యకి పోస్తారు బియ్యము.
ఆ తర్వాత నాకు బట్టలు పెట్టేటప్పుడు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేకుండా కాబట్టి క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఒక ఫొటోస్ ఉండగానే అవి ఫొటోస్ మిస్ అయిపోయినాయి. అత్తయ్య వాళ్ళకి పోస్తుంటే నేను తీసిన కాబట్టి ఉన్నాయి. ఇద్దరికి ఒకటేసారి ఇంకా వెంటనే అనమాట ఇద్దరికి కలిపేస్తారు. చాలా కలుపుతారు కదా, మరి అన్నీ ఒళ్ళో పట్టవు కాబట్టి 2 బేషన్లలోకి ఎత్తి ఒక బేషన్లోనేమో అన్నీ అదే మలుపులు అంటారు కదా, జాకెట్ పీస్లో అవి మలిచేసి పెడతారు. ఎల్లిగడ్డలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేస్తారు కదా. సో ఒక బేషన్ అలాగే ఉంచేస్తారనమాట, డైరెక్ట్ ఇంటికి పంపించేస్తారు. ఇవన్నీ ఒక్క బేషన్లో మాత్రమే నింపుతారు. ఇంకా ఈలోగా మేము కూడా బట్టలు కట్టుకొని వచ్చాము. కూర్చోమంటే కూర్చోలేకపోయాడు, ఇంకా ఎండ కొడుతుందని కొంచెం వీడియో తీరా అంటే వాడు తీసిచ్చాడనమాట. నాకు 5గురు పోస్తారు. అంటే మా అమ్మ, వదిన అండ్ మా నాన్నమ్మ అట్లా ఆ వరుస ఉన్న వాళ్ళైతే పోస్తారనమాట. మా అత్తయ్య వాళ్ళు ఇంకా పోయారు, మా అత్తయ్య సైడ్ ఉన్న వాళ్ళు పోయారు, ఎందుకంటే మేము తీసుకుపోయేటోళ్ళం కాబట్టి పోయారనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే పోస్తారు. చాలామంది ఉంటే కూడా పోవచ్చు, 5, 9 అట్లయినా పోయచ్చు. ప్రస్తుతానికి మాకు 5గురే ఉన్నారు కాబట్టి, పెళ్ళిళ్ళు అయితే చాలామంది ఉంటారు కదా, పోస్తారు వాళ్ళు. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 5 మందే ఉన్నారు కాబట్టి 5 మంది. ఆ చీర కూడా అంతే, ఇంకోటి మెడల మీద చీర అంటారు, ఒకటి జారుడు చీర తీసుకొని దాంట్లో బ్లౌజ్ పీస్ వేసి పోస్తారు. మా సైడు మా ఆయనకు పోయారు, ఓన్లీ నాకే పోస్తారు. ఇంటికి పెద్దామె మా నాన్నమ్మ కాబట్టి మా నాన్నమ్మతో స్టార్ట్ చేసిండ్రు. తర్వాత ఇంకా మా అమ్మ, మా వదిన, మా పక్కన అక్క ఉంటుంది, వాళ్ళు అందరు కలిసి పోసారనమాట, 5 మంది. ఇవన్నీ పోసిన తర్వాత బయట గడపకి, అమ్మ వాళ్ళ మెయిన్ గడప ఉంటుంది కదా, దానికి బొట్లు పెట్టడము అవన్నీ ఉంటాయి. అండ్ మనము కావాలంటే మా ఇంటికి వెళ్ళాక దించుకోవచ్చు. నాకు అక్కడ ఆప్షన్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ దింపించుకున్నాను అనమాట. మా అచ్చుగాడిని చూపిస్తున్నాను ఇక్కడ, వన్ డ్రెస్ ఎట్లా ఉంది అని. నాకు బాగా నచ్చింది. బట్ వీడేంటంటే తీసుకుంటప్పుడు తీసుకుంటాడు, వేసుకుంటప్పుడేమో కుచ్చుకుంటుంది, నాకు ఇది నప్పలేదు అంటాడు. అండ్ ఇక్కడ ఓడిబియ్యం అనేది అది ఫస్ట్ అత్తయ్య తీసిందనమాట. వాళ్ళకి సార తీసియాలి, మన ఒళ్ళో నుంచి ఏం రాకుండా 5 పిడికిళ్ళు అక్కడ తీస్తే వాళ్ళు మంచి రోజు చూసి అవి వండుకుంటారనమాట. వాళ్ళకు మంచిది అనమాట, మనకు పోసినందుకు మంచిది, వాళ్ళకి ఇచ్చినందుకు మంచిది, అట్లా 2 విధాలుగా. అండ్ ఇంకా అవి దేవుడి దగ్గర ఆ బియ్యం అవి అక్కడ పెట్టేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. లంచ్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోతాం ఈరోజు. ఇంక ఇక్కడే ఉంటాం. బియ్యం మా ఇంట్లో నిద్ర చేస్తా, ఇక్కడ ఉండవు అనమాట. ఇదే చీరతో పోవాలి అసలు యాక్చువల్గా, బట్ నేను ఇంకా అమ్మో ఈ పట్టు చీర కట్టుకొని అంత దూరం పోవాలి, కార్లో జర్నీ నాకు విసుకొచ్చేసి నేనైతే మార్చుకున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా రెడీ అవ్వడము. మేము సండే రోజు పూసుకొని ఇంటికి వచ్చేసాము. మేము వచ్చిన తర్వాత కొంచెం టైం తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ సర్దుకొని నైట్కి వచ్చేసారనమాట. మాకేంటంటే నెక్స్ట్ డేనే మంచి రోజు వచ్చింది, మండే రోజు. ఇంకా తర్వాత మా పేరు మీద మంచి రోజు లేదు, ఈరోజే వండుకోవాలన్నారు. సరే నేను ఇప్పటి వరకు అసలు ఒక్కరికి కూడా, ఇప్పటికీ 2 సార్లు పోసుకున్నాను కదా, ఒక్కరికి కూడా అంటే ఒక 4గురికి కూడా ఇట్లా భోజనాలు పెట్టాను అనమాట. ఒడిబియ్యం పోసుకున్నప్పుడు కంపల్సరీగా భోజనాలు పెట్టుకుంటే మంచిది, వాళ్ళు పోసినందుకు వాళ్ళకి మంచిది, ఆ సారె తెచ్చుకొని మనం 4గురికి వండి పెడితే మనకు కూడా మంచిది కాబట్టి నేను పెట్టుకోలేదు. సో
ఎన్నో జరుగుతున్నాయి ఏంటో, ఇంకా కొంచెం పెట్టుకుంటే మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుందని వెంటనే నెక్స్ట్ డేనే ఇంకా మేము కూడా వండుకోవాలని ఫిక్స్ అయిపోయాము. అప్పటికప్పుడు అనుకున్నాము. పొద్దున్నే ఇంకా నేను కూరాడి పెట్టడానికి బియ్యంలో కడతారు కదా కొంగులో, ఆ బియ్యం తీసా అనమాట. అవి డైరెక్ట్ వాష్ చేయకూడదు, డైరెక్ట్ వండేసాలి, మంచినీళ్ళు పోసేసి వండేయాలన్నమాట. ఆడికాడికి వండాలి, గంజి గిట్ల అట్లా ఏం వంపకూడదు. ఆ తర్వాత సారే వచ్చిన ముత్తైదులకి ఇవ్వడానికి వీళ్ళు ప్యాక్ చేస్తున్నారు. పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి తెచ్చిన కుడుకలు, లడ్డు, గరిజా, మన వాళ్ళు మనకి ఏమేమి పెడతారో స్వీట్ ఐటమ్స్ అన్నీ పంచుకోవాలి, అప్పుడే మంచిది. అసలు యాక్చువల్గా నేను లాస్ట్ 2 times పెట్టలేదు కాబట్టి నాకు గిల్ట్ ఉండిపోయింది. ఇంకా అప్పుడు సమ్ రీజన్స్ వల్ల పెట్టలేకపోయినాము. ఇంకా ఇప్పుడైతే పెట్టాలి, ఏదేమైనా సరే కనీసం ఒక 20-30 మందికన్నా భోజనాలు పెట్టాలని ఫిక్స్ అయిపోయాము. నేనైతే మా ఆయనకి చెప్పాను అనమాట. సరే అనేసి క్యాటరింగ్ ఇచ్చుకున్నా. అప్పటికప్పుడు అంటే మేము ఎట్లా అరేంజ్ చేసుకుంటామో ముందు రోజే అక్కడ పోసుకొని వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అనుకున్నాం కాబట్టి అప్పుడే అందరికీ ఫోన్లు చేసుకొని, ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి ఫోన్ చేసుకొని, ఇంకా రిలేటివ్స్కి ఎవరు చెప్పలేదు, దూరం కాబట్టి ఇంత తొందర అంటే కూడా ఎవరు రారు. ఇక్కడ నేనైతే రైస్ పెట్టేస్తున్నాను అనమాట, వండుతున్నాను. కుడికేసి అలాగే పచ్చది వండేసేయాలి. అండ్ ఇది చికెన్ పులి అంటాము, ముద్దపప్పు అండ్ కొబ్బరి పొడి చేసి అందులో చక్కెర కలిపింది, ఇవి పెడతారు. కూరాడు కంటే మనకి ఉంటాయి కదా గురుగులు, కూరాడు కుండలు, వాటి దగ్గర పెట్టుకుంటాము. ఇంక ఇప్పుడు నాన్ వెజ్ పెట్టాము, వెజ్జే పెడతాము, తర్వాత పెడతాము. మళ్ళీ అందులో కూడా అనొద్దు మీరు. సో అందుకే నేను ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నాను. అన్నీ కొద్దిగా చేసాము, ఇవి కొంచెం ఎక్కువ తినాము కాబట్టి అన్నీ ఏదో శాస్త్రానికి చేయాలి కదా పద్ధతిగా చేసాము అనమాట. ఈ పులుసు కూడా మసలబెట్టరు, ఉత్తి పులుసే, అందులో ఏదో పొడేసి చేస్తారు. అమ్మ చేసింది, నేను జస్ట్ కొంచెం హెల్ప్ చేశాను. మిగతా పప్పు అది చేశాను, కానీ ఆ పులుసు మా అమ్మ చేసింది. ఆ రైస్ పైన కొంచెం కర్డ్ వేయాలి, పెరుగు వేసేసి కూరాడు దగ్గర, అది చాలా వీడియోస్లో చూపించాను కదా, పైన ఉంటుంది, అట్లా పెట్టేశాను. ఆ తర్వాత ఫంక్షన్కి అదే అందరు వచ్చారు, తాంబూలం ఇచ్చుకొని లంచ్ అది చేసుకొని మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి తినేసిన తర్వాత లాస్ట్లో ఈ వీడియో తీస్తున్నాను. సో అంటే మేమందరం కలిస్తేనే ఫన్ అనమాట. ఏదో ఒక అకేషన్ ఉంటే కంపల్సరీ కలుస్తాం కాబట్టి ఇట్లా మా ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎవరి మీద అరుస్తున్నాను. ఇది ఓడిబిఎం వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.